ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం పట్ల నల్గొండ టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ ఒక శుభదినమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ రకంగా ఆశించారో అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందడం సంతోషకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక రాక్షస పాలన నుండి విముక్తి పొందిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సుమారు 5 సంవత్సరాలు దౌర్జన్య పాలనను, అరాచక పాలనను తట్టుకోలేకపోయారని, సరైన సమయంలో తమ ఓటుతో సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు ఆకునూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయకుమార్, ఎంకేఐ సిద్దిక్, కొండేటి దయాకర్, మహేశ్వరం గోపాల్, పాలడుగు నాగరాజు, గోగుల నాగరాజు, వనమా మనోహర్, తేలు రవి, బొంత రమేష్, కాంచనపల్లి క్రాంతికుమార్, దాడి మధుసూదన్ రెడ్డి, గంగాధర్, స్వరాజ్, బొంత అనిత, భూతం వెంకటయ్య, కూరపాటి కిషోర్, దన్నపల్లి శంకర్, కొడిదెల విజయ్, కట్టెకుంట్ల శివ, ఆరెళ్ల కొండల్, భూతం మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగు ప్రజలకి భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఒక శుభదినం. ఎందుకంటే ఒక నవ యువకుడిలాగా ముందుండి భారతదేశాన్ని ఒక ముందు వరుసలో నడిపేటందుకు నిరంతరం కృషి చేసే శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఘన విజయం సాధించడం జరిగింది. ఇలా తెలుగుదేశం పార్టీ పక్షాన రెండు రాష్ట్రాల ప్రజలు ఏ రకంగా ఆశించారో, ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగువారు ఏ రకంగా ఆశించారో అటువంటి తీర్పు నాడు రావడం ఒక శుభ పరిణామం. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఒక ఇయ్యాల రాక్షస పాలన నుండి పెద్ద ఎత్తున ఈనాడు విముక్తి పొందిన రోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సుమారు 5 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున నిరంకుశ పాలన, దౌర్జన్య పాలన, అరాజక పాలన చూడలేక విసుగొచ్చిన ప్రజలు ఈనాడు తట్టుకోలేక ఎన్నికల్లో సరైన సమయంలో ప్రజలు సరైన తీర్పిచ్చి ఈనాడు తెలుగుదేశం పార్టీ పట్టడం కట్టడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న అభిమానం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఇంకా 30 సంవత్సరాల పాటు యువతకు ఏ రకంగా ముందరికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఉన్న విజన్ ఉన్న వ్యక్తి. అటువంటి విజన్ ఉన్న వ్యక్తి నాయకత్వంలో పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళేటందుకు తెలుగు ప్రజలు మొత్తం కూడా తెలుగు యువత ముందుండి తెలుగుదేశం పార్టీ నడిపించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయ్ దుందుబా మోగించిన సందర్భంగా నల్లగొండ పట్టణ శాఖ నుంచి ముందుగా ఏపీ ఓటరు దేవులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ముందుకు వెళ్ళాలంటే కేవలం అది నారా చంద్రబాబు నాయుడు గారితోటే సాధ్యమవుతుంది. అందులో అదేవిధంగా ఆ సాధ్యంలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా తోడై ఆయనని ముందుకు నడిపి ఇవాళ ముందు వరుసలో నిలబెట్టిన ఏకైక రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తాడని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇస్తూ ఆ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా యావత్ తెలుగు ప్రజల్ని అభివృద్ధి పరిచే విధంగా భగవంతుడు ఆయనకు యుక్తులు శక్తియుక్తులు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. అదేవిధంగా యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా ఇవాళ శుభదినం. ఈ శుభదినం రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఇవాళ ముందు వరుసలో ఉండి తెలుగు ప్రజల్ని ముందుకు తీసుకెళ్లడానికి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడానికి కేవలం అది నారా చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమవుతుంది. ఆ సాధ్యాన్ని సుసంపన్నం చేసిన ఆంధ్ర ఓటర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు. రోజు రాక్షసుని అంతం చేసిన రోజు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడి ఎన్నో 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడి చేతుల్లో దెబ్బలు తిని అన్ని అరాచకాలకు గురైన ప్రజలు ఈరోజు తీర్పిచ్చారు. ఎలాంటి తీర్పిచ్చారు చూశారుగా. ప్రతిపక్ష హోదా లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి పోయాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కాబట్టి చంద్రబాబు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, జాబులు వస్తాయి, వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరుకుంటూ ఈనాడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పూర్వవైభవం వస్తుందని మేము అందరం కోరుకుంటున్నాం.